ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్ చూద్దాం మనము. ఏషియన్ పెయింట్స్ స్టాక్లో మ్యూచువల్ ఫండ్స్ 10,500 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినాయి. ఓకే, వీటిలో అత్యధిక వాటా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్దే. ఓకే, ఐటీసీ హోటల్స్ Q1 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు. గతేడాదితో పోలిస్తే లాభం 54% పెరిగింది. మార్చ్ క్వార్టర్తో పోలిస్తే ఆదాయం లాభం భారీగా పడిపోయింది. ఓకే, అయినప్పటికీ షేర్లు ఈరోజు 5% పెరిగినాయి. ఐటీసీ హోటల్స్. ఓకే, 2,000 కోట్ల బాండ్ల జారీకి ఎస్బీఐ కార్డ్ ఆమోదం తెలిపింది ఈరోజు. అయినా 2% పెరిగిన ఎస్బీఐ షేర్స్. ఓకే, ఇంకా 9 డిఫెన్స్ స్టాక్స్లో 1,700 కోట్లకు పైగా అమ్మేసిన మ్యూచువల్ ఫండ్స్. వాటిల్లో ఏ స్టాక్స్లో అమ్మేసినాయంటే ఆస్ట్రా మైక్రోవేవ్, కొచ్చిన్ షిప్ యార్డ్, సోలార్ ఇండస్ట్రీస్, హెచ్ఏఎల్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q1 రిజల్ట్స్ జూలై 19న వస్తున్నాయి ఫ్రెండ్స్. జూలై 19న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్. బోనస్ షేర్స్, డివిడెండ్ పైన అప్డేట్ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ రిజల్ట్స్ వచ్చినాయి నిన్న. హెచ్డిఎఫ్సి లైఫ్ నెట్ ప్రాఫిట్ 14.5% పెరిగి 546 కోట్లకు చేరింది. ఓకే, ఇంకా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో అది కానీ ప్రాఫిట్స్ వచ్చినాయి. 302 కోట్లు నెట్ ప్రాఫిట్ను అందించింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ఇంకా నిఫ్టీ 50 ఈరోజు చూస్తే 25,212 దగ్గర ఉంది. ఇప్పుడు 16 పాయింట్స్ పెరిగింది ఈరోజు నిఫ్టీ. సెన్సెక్స్ 82,634 వద్ద ఉంది, 63 పాయింట్స్ పెరిగింది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ అయితే 162 పాయింట్స్ పెరిగి 57,168 వద్ద ఉంది ఇప్పుడు. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.01% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కానీ 0.03% పెరిగింది ఈరోజు. ఇండియా విక్స్ అయితే వోల్టాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ 11.24 ఉంది, తక్కువనే ఉంది. ఇది స్టాక్ మార్కెట్స్కు బెనిఫిట్. ఇది బ్రెంట్ క్రూడ్ కానీ తక్కువలోనే ఉంది. అది బెనిఫిట్ మనకు. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 1,513 స్టాక్స్ పెరిగితే 1,144 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. 1,513 స్టాక్స్ పెరిగితే 1,144 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, ఇంకా పెరిగిన స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది కానీ స్టాక్ మార్కెట్కు మంచిదే. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈరోజు పిఎస్యు బ్యాంక్స్, మీడియా, ఐటీ సెక్టార్స్ పెరిగినాయి. డిఫెన్స్ సెక్టార్, మెటల్ సెక్టార్, హెల్త్ కేర్ సెక్టార్ తగ్గినాయి. ఓకే, ఇంకా ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఎస్బీఐ, టెక్ మహీంద్రా ఈ షేర్లు లాభపడినాయి ఎన్ఎస్సిలో. ఇంకా టాప్ లూజర్స్ చూస్తే ఎన్ఎస్సిలో శ్రీరామ్ ఫైనాన్స్, వెటర్నల్, సన్ ఫార్మా, టాటా స్టీల్ ఇవి తగ్గినాయి ఎన్ఎస్సిలో. ఇంకా ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఎఫ్ఐస్ 1,858 కోట్లకు అమ్మేసారు ఈరోజు. 1,858 కోట్లకు అమ్మేసారు ఎఫ్ఐస్ ఫారినర్స్. అయితే మన డిఐఐస్ 1,223 కోట్లకు కొన్నారు. డిఐఐస్ 1,223 కోట్లకు కొన్నారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ మార్కెట్ డేటా. ఓకే, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.